ప్రేమిస్తున్నాం. గాడ్స్ హోప్ ఫ్రమ్ వాటర్స్. దేవుని మనం ఏ విధంగా ప్రేమిస్తున్నాం అనే విషయాలు మనం దేవునితో మాట్లాడతాము. ఇక్కడ మార్క్ చాప్టరు 12-30 అంటే 12-30. దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలంతోనూ నీ దేవుడైన ప్రభువును ఏమంటున్నాడు, ప్రేమింపవలనని ప్రధానమైన ఆజ్ఞ అంటున్నాడు. మనము దేవుని ఏ విధంగా ప్రేమిస్తున్నాము దేవుడు ఆశిస్తున్నాడు. మన నుంచి ఎలా ప్రేమిస్తున్నారని చూడండి. నువ్వు నేను ఏ విధంగా ప్రేమిస్తున్నా, దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు, నీ పూర్ణ హృదయంతోనూ ఏమంటున్నాడు, విత్ ఆల్ యువర్ హార్ట్. నీ పూర్ణ హృదయంతో మనం ఆరాధించాలంట దేవుడు, విత్ ఆల్ యువర్ హార్ట్. నెక్స్ట్ ఏమంటున్నాడు, నీ పూర్ణ ఆత్మతోనూ. చూడండి దేవుని ఎలా వెతుకుతున్నాము, దేవుడు మనల్ని ఏం ఆశిస్తున్నాడు, దేవుని మనం ఎలా ప్రేమిస్తున్నాం అనే దాని విషయాన్ని, ఇవి నా మాటలు అయితే కాదు, దేవుడు మనల్ని ఎక్సెప్ట్, ఇప్పుడు మనం దేవుని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నాకు సంతానం కావాలి, నాకు వివాహం కావాలి, నేను ఆశీర్వదించబడాలి, నాకు అన్ని విషయాల్లో బ్లెస్ కావాలని మనం దేవుని నుంచి ఆశిస్తున్నాం. దేవుడు కూడా మనల్ని, నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తున్నావు, నువ్వు నన్ను ఎలా వెతుకుతున్నావు. చూడండి ఇక్కడ ఎంత మంచిగా, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలంతో నీ ప్రభు అయిన దేవుని ప్రేమింపవలనని ఆయన ఆజ్ఞంట. గాడ్ మెయిన్ పర్పస్. చూడండి దేవుడు ఎలా ఆశిస్తున్నాడు, విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్, విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. గాడ్ మెయిన్ పర్పస్ అంటే దేవుడు ఎంతగా ఆశిస్తున్నాడు. మనం అలా వెతుకుతున్నామా, దేవుని అలా ఆరాధిస్తున్నావా, నువ్వు పూర్ణ హృదయంతో దేవుని వెతుకుతున్నావా, నువ్వు పూర్ణమైన బలంతో నువ్వు ఆశిస్తున్నావా, నువ్వు పూర్ణమైన వివేకంతో, మైండ్, విత్ ఆల్ యువర్ మైండ్ ఆయన ఫుల్గా కోరుకుంటున్నాడు. ఆఫ్ కాదు. మనం దేవుని నుంచి ఒకటి కావాలంటే కంప్లీట్గా నాకు బ్లెస్ అయ్యి ప్రభు అని అడుగుతాం కదా, ఖచ్చితంగా అడుగుతాం. మరి దేవుడు కూడా మనల్ని కంప్లీట్గా, హీ గాడ్స్ హోప్ ఫ్రమ్ అస్, మనల్ నుంచి కూడా ఆయన కోరుకుంటున్నాడు, ఆశిస్తున్నాడు. కాబట్టి మనం ఎలా మనం ఆయన వినమ్మ వాక్యం పిల్లల పక్కకి. చూడండి మనం దేవుని వెతికినప్పుడు తర్వాత ఎలా ఉంటుందో బ్లెస్సింగ్. అందుకే నీ పూర్ణమైన ఆత్మతో, నీ పూర్ణమైన హృదయంతో, నీ పూర్ణమైన వివేకంతో, నీ పూర్ణమైన బలంతో నీ ప్రభు అయిన దేవుడిని నీవు ప్రేమింపవలనని ప్రధానమైన ఆజ్ఞ అని చెప్తున్నాడు దేవుడు. గాడ్ మెయిన్ పర్పస్, విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్, విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. గాడ్ హోప్స్ ఫ్రమ్ వాటర్స్. మన నుంచి కోరుకుంటున్నాడు. ఏ విధంగా కోరుకుంటున్నాడు, ఇంకదాన్ని కదా. కాబట్టి ఈ మాటలు మనం గ్రహించాలా. నువ్వు దేవుని ఎలా హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నావా, లేదా మన ఆత్మతో. ఆయన ఆత్మ స్వరూపం కలిగిన దేవుడు, అందుకే మనల్ని అలా కోరుకుంటున్నాడు. ఊరికనే ప్రేమించడం, ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నామంటే, ప్రేమించలేదంటే బాధపడతాం. దేవుడు మనల్ని మీరు నన్ను ఏ విధంగా ప్రేమించాలనేది కోరుకోవాలి, ఎలా ప్రేమించాలనేది చెప్తున్నాడు. చూడండి నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు, నేను ఎలా ప్రేమిస్తున్నావు. పూర్ణ ఆత్మతో ప్రేమిస్తున్నావా, నువ్వు పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నావా, పూర్ణ బలంతో ప్రేమిస్తున్నావా. నువ్వు మన మైండ్ కూడా చాలా పూర్తిగా ఉండాలని చెప్తున్నాడు ఆయన. కాబట్టి విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్, విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్, హీ హోప్స్ ఆల్. అలాగ అదేమాట. నెక్స్ట్ దేవుడు ఈ విధంగా మనల్ని కోరుకుంటున్నాడు. మనల్ని మనం పరీక్షించుకోవాలి, దేవుని ఏ విధంగా మనం ఆరాధిస్తున్నాం అనేది. అదేవిధంగా సామెతలు, ప్రొవర్బ్స్ 8 చాప్టర్ 17.
కాబట్టి దేవుడు నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను అంటున్నాడు. డూ యు లవ్ జీసస్? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? ఇక్కడ నా మాటలు కాదు ఇవి. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను అంటున్నాడు. డూ యు లవ్ జీసస్? డూ యు లవ్ మీ? నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. దేవుడు అడుగుతున్నాడు. ఆయన్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తాడంట. చూడండి ఇక్కడ, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుకొందురు. ఐ లవ్ దోస్ హూ లవ్ మీ అండ్ దోస్ హూ సీక్ మీ డిలిజెంట్లీ ఫైండ్ మీ. జాగ్రత్తగా వెతకాలంటున్నాడు ఆయన. చూడండి, మనం ఏదైనా మనకు కావాలంటే ఎంత జాగ్రత్తగా వెతుక్కుంటామో, ఎంత జాగ్రత్తగా హుషారపడతామో. ఆఫ్టర్ ఆల్ ఎవరో బెదిరించినారంటేనే దేవుని పని పక్క పెట్టేసి సైలెంట్గా ఉంటున్నారు. ఆయన రాకడలో సైలెంట్ ఉండమ్మా, గమ్మని కూర్చో. చూడండి, దేవుని మాటలకి ఈరోజు దేవుని ఎలా వెతకాలని చెప్తున్నాడు. చూడండి, దేవుడు ఇక్కడ నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుక్కుంటారు అంటున్నాడు. దేవుని కనుక్కోవాలంటే నువ్వు ఏం చేయాలి? జాగ్రత్తగా వెతకాలంట. ఐ లవ్ దోస్ హూ లవ్ మీ అండ్ హూ సీక్ మీ డిలిజెంట్లీ ఫైండ్ మీ. దేవుని మాటలు అగ్ని వంటి మాటలు కదా. నువ్వు ప్రేమిస్తున్నావా దేవుని? నువ్వు ప్రేమిస్తే దేనికి భయపడు. ఎస్, ఐ లవ్ జీసస్. దేవుని నువ్వు ప్రేమిస్తే భయపడు. ఆఫ్టర్ ఎవరినో ప్రేమిస్తే నేను ఆయన ప్రేమిస్తున్నానని తల్లిదండ్రులు, పుట్టించిన తల్లిదండ్రులకి ధైర్యంగా నువ్వు చెప్తావే, పెంచిన తల్లిదండ్రులు కదా, అది ఉంటుందో ఊడుతుందో తెలియదు. మరి అలాంటి విషయంలో నీకు ధైర్యం వచ్చినప్పుడు సర్వ సృష్టికర్తన దేవుని ప్రేమించినానని చెప్పడానికి నీకు ధైర్యం లేదా? వై? ఎందుకు వస్తుంది భయము? అందుకే ఆలోచన చేయాలి. ఆలోచన చేయకుండా ఉండకూడదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుతున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకు వాళ్ళే నన్ను కనుక్కుంటారు అంటున్నాడు. ఐ లవ్ దోస్ హూ లవ్ మీ అండ్ దోస్ హూ సీక్ మీ డిలిజెంట్లీ ఫైండ్ మీ. దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో, ఎంత కరెక్ట్గా మాట్లాడుతున్నాడో ఆయన మాటలు మనము గ్రహించాలి. చూడండి, నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను కదా. దేవుడు ఏమంటున్నాడు? నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను అంటున్నాడు. దేవుని ప్రేమించడం వల్ల ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా మనం గమనించాలి చాలా. అందుకే దేవుడు ఏమంటాడంటే, నా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు. ఏమంటున్నది? దేవుని ఆత్మ ఎల్లప్పుడూ వాదించదంట. డోంట్ బి క్వారల్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ వాదించదు. అందుకే మనము ఆలోచన చేయాలి, ఎలాంటి దేవుణ్ణి నేను ఇష్టపడుతున్నాను, ఎలాంటి దేవుణ్ణి నేను లవ్ చేస్తున్నాను, ఎలాంటి దేవుని దగ్గరికి నేను వెళ్ళగలుగుతున్నాను, ఆయన గొప్పతనం ఏంటో నేను తెలుసుకోలేనప్పుడు ఆయన నుంచి నువ్వు బ్లెస్సింగ్ ఎలా పొందుతావు? నీకు ఎలా వస్తాయి ఆశీర్వాదాలు? ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నారు, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను. ఐ లవ్ దోస్ హూ లవ్ మీ అండ్ దోస్ హూ సీక్ మీ డిలిజెంట్లీ ఫైండ్ మీ. నన్ను ప్రేమించే వాళ్ళు నేను ప్రేమిస్తాను, నన్ను వెతికే వాళ్ళు, జాగ్రత్తగా నన్ను వెతికేవారు నన్ను కనుకొందురు అంటున్నాడు దేవుడు. కాబట్టి మనం ఈ మాటల్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చూడండి, దేవుడు నేను ప్రేమించుకుంటే నన్ను ప్రేమించను అంటున్నాడు. నేను ప్రేమిస్తున్నానా లేదా అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఇదే చాప్టర్లోనే మరి ఇంకా ఉంటుంది. కీర్తనలు 97లో సామ్ 91:14లో దేవుడు ఏం చెప్తాడంటే, అక్కడ ఏం చెప్తున్నాడంటే, అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక అతన్ని నేను తప్పించేదును అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఎంత స్పష్టంగా ఏమంటున్నాడు? అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను అంటున్నాడు. దేవుని ప్రేమిస్తే నువ్వు అన్ని విషయాలు తప్పించబడతావు. మరణం నుంచి తప్పించబడతావు, కష్టాల నుంచి తప్పించబడతావు, శ్రమల నుంచి తప్పించబడతావు,
నువ్వు ఆరోగ్యంలో ఉన్న పరిస్థితుల నుంచి తప్పించబడతావు. అనేక ప్రాబ్లమ్స్ నుంచి ఎనీథింగ్ ప్రాబ్లమ్స్ నుంచి దేవుడు తప్పిస్తాను అంటున్నాడు. చూడండి ఎంత మంచి మాట. ఈ హోల్డ్ ఫాస్ట్ ఇన్ లవ్ మీ. ఎంత శ్రద్ధ. ఐ విల్ డెలివరీ హిమ్. నేను అన్ని విషయాల నుంచి తప్పిస్తాను అంటున్నాడు దేవుడు. ఎంత స్పష్టంగా నువ్వు ఆయన ప్రేమించడం వల్ల ఎన్ని విషయాలు నువ్వు పొందుకోగలుగుతున్నావో ఆలోచించండి. ఒకటి కాదు, రెండు కాదు. మరి ప్రేమించుకుంటే ఎంత నష్టపోతావు అనే విషయాలు కూడా తెలుస్తుంది. మన ప్రభువుని ప్రేమిస్తున్నప్పుడు అలాంటి దేవుని నేను ప్రేమిస్తున్నాను, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నేను తప్పిస్తాను నిన్ను అంటున్నాడు. అన్ని విషయాల్లో శ్రమల నుంచి కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, అనేక ఆపదల నుంచి కావచ్చు, మరణం నుంచి కావచ్చు, అనేక విషయాల నుంచి తప్పించగలిగిన దేవుడు ఎవరంటే నువ్వు ఆయన ప్రేమిస్తే. డూ యు లవ్ మీ అడుగుతున్నాడు యేసు ప్రభు. నువ్వు ప్రేమిస్తున్నావా? ఐ లవ్ యూ అంటున్నాడు. అందుకే దేవుని ప్రేమించడం వల్ల దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఆయన ప్రేమించడం వల్ల ఎలా ఉంటుంది చూడండి, ఆయన ఎంత బాగా చెప్తున్నాడు. హీ హోల్డ్ ఫాస్ట్ టు మీ ఇన్ లవ్, ఐ డెలివరీ హిమ్. నేను తప్పిస్తాను అంటున్నాడు దేవుడు. ఆయన ప్రేమించడం వల్ల మనం తప్పించబడతామని చెప్తున్నాడు ఆయన. చూడండి, ఈ మాటలు మనం తెలుసుకోలేకుంటే చాలా ఇబ్బంది పడతాం. దేవుడు ఎందుకు మనకు అన్ని కావాలంటున్నా మంచిదే, బ్లెస్సింగ్స్ అన్నీ ఆయన నుంచే వస్తాయి. ఆ బ్లెస్సింగ్స్ కావాలన్నప్పుడు ఆయన కూడా మనల్ని కోరుకుంటున్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను జాగ్రత్తగా వెతుకుతున్నావా? నా గురించి ఆలోచిస్తున్నావా అంటున్నాడు. అదే విధంగా ఇంకోటి ఏమంటే చూడండి, ఇన్ని మాటలు ఆయన ప్రేమించడం వల్ల నువ్వు ఎన్ని విషయాలు ఆయన నుంచి తప్పించబడతావు. తర్వాత ఇంకోటి ఏమంటున్నాడంటే ప్రోవర్బ్స్ 8:21 సామెతలు 8:21 ఏమంటున్నాడంటే నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా నేను చేయుదును. తర్వాత వారు నిధులను నింపుదును. ఆస్తికర్తలుగా యేసు ప్రభువుని నువ్వు ప్రేమిస్తే, నీ హృదయంలో పెట్టుకుంటే అన్నీ వస్తాయి నీకు. ఆయనలో ఏంది? ప్రేమ ఉంది, శాంతి ఉంది, సమాధానం ఉంది, దీర్ఘాయుష్ ఉంది, ఐశ్వర్యం ఉంది. ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ఇన్ జీసస్. దేవుళ్ళు అన్ని దాగి ఉన్నాయి. నువ్వు ఆయన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. ఆయన ప్రేమిస్తే చాలంట. నిజంగా ఎంత మంచి మాట చూడండి, ఎంత బాగా ఉంటున్నాడు. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా నేను వారిని చేయుదును, వారి నిధులు నింపుతాడంట. నిజంగా ఎంత బాగుంటుంది. గ్రాంటింగ్ అండ్ ఇన్హెరిటెన్స్ టు దోస్ హూ లవ్ మీ ఏమంటున్నా అండ్ ఫిల్లింగ్ దేర్ ట్రెజర్. వాళ్ళ నిధులనే నేను నింపుతానంటున్నాడు. ఆస్తికర్తలుగా చేస్తాడంట ఆయన ప్రేమిస్తే చాలు. అన్నీ ఇస్తానంటున్నాడు దేవుని. ఆయన ప్రేమించాలి. ఎందుకమ్మా భయము కదా? భయం ఎందుకు? అందుకే నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా నేను చేయదును, వారి నిధులను నింపుదును అంటున్నాడు. గ్రాంటింగ్ అండ్ ఇన్హెరిటెన్స్ దోస్ ఇన్ లవ్ మీ అండ్ ఫిల్లింగ్ దేర్ ట్రెజర్. వాళ్ళ నిధులన్నిటినీ నేను నింపుతాను అంటున్నాడు. చూడండి, మన మనసులో కొన్ని మృగాలు ఉంటాయి తెలుసా? మనుషులు కొన్ని మృగాలు ఉంటాయి కదా, అవి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? దేవుని ప్రేమించాలి. యేసు ప్రభుని ఎవరు ప్రేమిస్తారో అవన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఏమ్మా, మనుషులు చూపు విషం లాంటిది చూపు ఉంటుంది, ప్రభుని ప్రేమిస్తాడు వెళ్ళిపోతుంది. మాటలు భయంకరంగా నోరు అసలు ఆ మాటలు ఎలా వస్తాయి కొంతమందిని చూస్తే భయం వేస్తుంది. అసలు వినలేమన్నమాట. ప్రభుని చేర్చుకుంటే ఆ మాటలు వెళ్ళిపోతాయి. నీ నడక చాలా భయంకరంగా ఉంటుంది. దేవుని చేర్చుకోవడం వల్ల నడక మారిపోతుంది. అనేక విషయాలు మన ఆలోచనలు, ప్రభువుని నువ్వు చేర్చుకోవడం వల్ల, ప్రభువుని ప్రేమించడం వల్ల మన ఆలోచనలు మారిపోతాయి. ఎవ్రీథింగ్ అన్నీ ఒక్కోటి అన్నీ బయటికి వెళ్ళిపోయి దేవుని లక్షణాలు కలిగి ఉంటాం. వాటిని ప్రేమిస్తే చాలా అంటున్నారు కదా. ప్రేమించాలి కదా. మరి అందుకే మనం ప్రేమిస్తున్నామా లేదా అనేది మనం ఆలోచించాలి. ఆయన ప్రేమించడం వల్ల ఏమంటాడు? నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా నేను చేయను, వారి నిధులను నింపును అంటున్నారు. గ్రాంటింగ్ అండ్ ఇన్హెరిటెన్స్ దోస్ ఇన్ లవ్ మీ అండ్ ఫిల్లింగ్ ద ట్రెజర్. నీ నిధులన్నీ నింపుతున్నా అంటున్నాడు. నువ్వు దేవుని ప్రేమిస్తేనే. ఎవరికో భయపడి నేను దేవుని ప్రేమించలేదు, నాకు దేవుడు తెలియదంటే ప్రభు కూడా ఈమె ఎవరో నాకు తెలియదు అంటాడు. అప్పుడు నీ జీవితం ఏంటి? చూడండి ఎంత భయంకరమైన జీవితమో, ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి కదా.
కాబట్టి దేవుని మనం ప్రేమించడం వల్ల దేవుడు కూడా మనం నా బిడ్డ ప్రేమిస్తాను అని అంటారు. దేవుని ప్రేమించాలి ఫస్ట్. ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని గమనించుకోవాలి. మరి 4 చాప్టర్లు ఏమంటున్నాడంటే ఇక్కడ ఏమంటున్నాడంటే జ్ఞానమును విడవక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను తప్పించినట్టు. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ లోకం జ్ఞానం కాదు. దేవుడిచ్చే జ్ఞానము చాలా సపరేట్గా ఉంటుంది. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ అది కాబట్టి ఏమంటున్నాడంటే నువ్వు జ్ఞానమును విడవక పట్టుకొని ఉండాలి అంటున్నాడు. వినండి అమ్మ, బాగా ఈ మాటలు బాగా హృదయంలో పెట్టుకోండి. అందుకే ఏమంటున్నా జ్ఞానముని విడవక ఉండినేడలా అది నిన్ను కాపాడుతుంది అంటున్నాడు. ఇంకోటి ఏమంటుంది? దాన్ని ప్రేమించినడలా అది నిన్ను రక్షించును అంటున్నాడు. చూడండి ఎంత మంచి మాట. ఇట్ విల్ గాడ్ యూ, అది నిన్ను రక్షిస్తుందంట. ఏమే డు నాట్ డిసర్ట్. ఎంత మంచి చెప్తున్నారు చూడండి. ఏమే ఇట్ విల్ కీప్ యూ, నిన్ను కాపాడుతుంది. ఇట్ విల్ కీప్ యూ, అది నిన్ను కాపాడుతుంది. ఎంత మంచి మాటలు చూడండి. ఇవి చదివేటప్పుడు అనిపిస్తుంది దేవుని జ్ఞానం లేకుంటే మనం చాలా నష్టపోతాం. ఆయన మాటలు హృదయంలో చేర్చుకుంటే ఫలించలేవు. ఆయనకు భయపడుకుంటే నువ్వు మన్ననే ఉన్నావు. దేవుని నువ్వు ప్రేమించినప్పుడు ఎవరికి నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. వాళ్ళు నీకు భయపడతావు. నువ్వు మనుషులకు భయపడితే సైతాను కూడా నిన్ను భయపడుతుంది, ఊరు లేకుండా పంపిస్తుంది. లాస్ట్కి అంత ఘోరమైన పరిస్థితికి వస్తావు. సైతాను కూడా తరుగుతుంది నిజంగా. ఎందుకంటే ప్రభు గొప్ప దేవుడు, ఆయనకు భయపడు, ఆయన భయభక్తులు కలిగి ఉండు, ఆయన్ని ప్రేమించు. తర్వాత సైతాన్ని కూడా తరుగుతాయి, మనుషులే కాదు అవి కూడా తరుగుతాయి. అంత భయంకరమైన స్థితి ఇప్పుడు. అంత్య దినాల రాకడ సమీపం చాలా దగ్గర ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనుషులకి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. నీలో ఉండ దేవుడు సర్వసృష్టికర్త దేవుడు. ఆయన నీలో ఉండగా అంటాడు ఆయన వాక్యము నిర్గమకాండంలో ఏమంటాడు? నా యందున్న పిల్లలు వారి ఇంద నిలబడే వ్యక్తి ఎవరు అంటున్నాడు దేవుడు. నిజంగా ఆ మాట విన్నప్పుడు ఎంత సంతోషం, ఎంత ధైర్యం పుట్టిస్తాడు దేవుడు. తన పిల్లల దగ్గర నిలబడేంత కెపాసిటీ ఎవరికి ఉండదు. అలాంటి దేవుని నువ్వు కలిగి ఉన్నప్పుడు అలాంటి ధైర్యం నీకు పుట్టిస్తాడు. నువ్వు ఆయన ప్రేమించినప్పుడు ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఆయన నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఎలాంటి దేవుడు అని తెలుసుకున్నప్పుడు నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు. అందుకే ఈ అంత్య దినాల్లో అందుకే చిన్న ఏమంటారు బండ మీద మన పునాది ఎక్కడుండాలంటే బండ మీద కట్టుకోవాలంట. బండ అంటే ఏంది? క్రీస్తునే బండని మన పునాది వేసుకున్నప్పుడు వాన వచ్చినా, వరద వచ్చినా, తుఫాన్ వచ్చినా, గాలి వచ్చినా కదలదు. నువ్వు బండ మీద కట్టలేదనుకో, చిన్నగా తుఫాను పడితేనే పుట్టుకొని వెళ్ళిపోతుంది, చిన్న గాలి వస్తేనే కట్టుకొని వెళ్ళిపోతుంది. అలాంటి జీవితం జీవించకూడదని ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే మనం క్రీస్తునే బండ మీద మనం పునాది వేసుకున్నప్పుడు గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, భూకంపం వచ్చినా, ఏది వచ్చినా కదలవు. నిజంగా క్రీస్తునే బండ కింద దాగున్నాను, క్రీస్తు బండ మీద నేను ఉన్నానని అంత ధైర్యంగా నువ్వు చెప్పుకోగలుగుతావు. ఆయన ప్రేమించు. ఆయన నిన్ను ప్రేమిస్తే ఎలా ఉంటుందో నీకు తెలుస్తాను. కాబట్టి ఆయన మాటల్ని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఆయన్ని ప్రేమించడం వల్ల మనం ఇన్ని విషయాల్ని మనం తెలుసుకోగలుగుతున్నాము, ఇన్ని విషయాలు మనం ఆలోచించగలుగుతున్నామంటే. అదేవిధంగా యాకోబు 3:17లో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ యాకోబు 3:17లో ఏమంటున్నాడంటే దీని నుండి వచ్చే జ్ఞానం. జేమ్స్ 3:17 ఇక్కడ ఏమంటున్నాడంటే ద విజ్డమ్ ఫ్రమ్ అబౌవ్, పై నుంచి వచ్చే జ్ఞానం. ఈ లోకమైన జ్ఞానం కాదు, దేవుడు పరలోకం నుంచి ఇచ్చే జ్ఞానం ఎలా ఉంటుందంట? ఫస్ట్ పవిత్రమైనది, సమాధానం కలిగినది, తర్వాత మృదువైనది, తర్వాత సులువుగా లోబడినది, కనికరంతో నిండి ఉన్నది, తర్వాత మంచి ఫ్రూట్లు ఇచ్చేది, వేషాదరణైనది కాదు. తర్వాత ఏమంటున్నాడు? అది పక్షపాతం లేనిదంట. అలాంటి జ్ఞానాన్ని ఇస్తామంటున్నాడు. అలాంటి జ్ఞానం కావాలని అడగాలి మనం. ఈర్ష్య, కోపము, ద్వేషం అవి ఉండకూడదు. ప్రభు నీలో చేర్చుకుంటేనే అవన్నీ వెళ్ళిపోవాలి.
అవి కొన్ని మృగాలు మనుషుల లోపల నుంచి వస్తాయి, బయట నుంచి రావట్లేదు. వాటినన్నిటినీ ఫస్ట్ అవాయిడ్ చేయాలి. కోపము చాలా భయంకరం, దాన్ని కూడా అవాయిడ్ చేయాలి. అందుకే చెప్తున్నారు చూడండి, పై నుంచి వచ్చే జ్ఞానము, ద విజ్డమ్ ఫ్రమ్ అబోవ్, అంటే పరలోకం నుంచి వచ్చే జ్ఞానాన్ని మనం అడగాలి. అందుకే అంటున్నాడు ఆయన, పవిత్రమైనది, సమాధానం కలిగినది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరంతో నిండి ఉన్నది, మంచి ఫ్రూట్ ఇవ్వగలిగినది, వేషధరనేది లేదు, లేదా పక్షపాతం లేనిది ఇస్తున్నాడు జ్ఞానం. అలాంటి జ్ఞానం కోసం మనము అడగాలి. జ్ఞానం అది. ఆ జ్ఞానం నువ్వు పొందుకొని చూడు, శత్రువును కూడా ప్రేమిస్తావు, దుర్మార్గును కూడా నువ్వు ప్రేమిస్తావు. ఆ జ్ఞానం మనకు కావాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఈ జ్ఞానము మనకి ఖచ్చితంగా కావాలి. ఈ జ్ఞానం ఉన్నప్పుడే దేవుడు మనం ప్రేమించుకోగలుగుతాం. అందుకే అంటున్నాడు చూడండి, ప్యూర్గా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పీస్ఫుల్, జెంటిల్. చూడండి, ఈజీ టు ఈజీ టు బి అంటే ఫుల్ ఆఫ్ మెస్సీ, గుడ్ రూల్స్. చూడండి ఎంత మంచిగా, వితౌట్ బడ్జెట్, వితౌట్ హైపోక్రసీ. అంటే ఇవన్నీ కూడా దేవుడు ఇంత స్పష్టంగా, ఇంత క్లియర్గా మనకి జ్ఞానం అన్నప్పుడు, ఈ లోక జ్ఞానము పనికిరాంది, అసలు అవసరమే లేదు మనకి. పరలోక జ్ఞానం మనం పొందుతున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, పవిత్రమైనది, సమాధానం కలిగినది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరం కలిగినది, మంచి ఫ్రూట్స్ కలిగినది, వేషధనం లేదు. తర్వాత ఏమంటున్నారు, వేషధరణ లేదు, తర్వాత పక్షపాతం కూడా లేదు. పక్షపాతం కూడా ఉండదు. అది చాలా వెరీ డేంజర్. అసలు అసూయ అంటాం కదా, అది వెరీ డేంజర్. ఎదుటి వాళ్ళని చూసి అసూయ పడితే వాళ్ళకి ఏమీ కాదు, కానీ నువ్వు చాలా డౌన్ అయిపోతావు. ఎవరికి ఇచ్చిన బ్లెస్సింగ్ వాళ్ళకే ఉంటుంది. ఒకరిని చూసి ఒకరు అసూయ పడాల్సిన అవసరం లేదు. దేవుడు ఎవరి పట్ల చేయాల్సిన ప్రణాళికని వాళ్ళతో చేయిస్తాడు. సంతోషపడాలి. వాళ్ళకి ఆ దీవెన ఇచ్చినాడు దేవుడు, సంతోషం. అప్పుడు నిన్ను కూడా దేవుడు ఒక స్టెప్ ఆయనకి పంపిస్తాడన్నమాట. అందుకే ఈ జ్ఞానం కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, పరిశుద్ధమైనది ఉండాలి అంటున్నాడు. పీస్ఫుల్ కదా, ప్యూర్, పరిశుద్ధమైనది, సమాధానం కలిగింది, పీస్ఫుల్. తర్వాత ఏమంటున్నాడు, మృదువైంది, జెంటిల్. తర్వాత కనికరంతో నిండినది, ఫుల్ ఆఫ్ మెస్సీ. నెక్స్ట్ ఫ్రూట్స్, మంచి ఫలం కలిగినది, వేషాధరణ ఉండకూడదు, వితౌట్ పెర్టిలైట్. తర్వాత ఏమంటున్నారు ఆయన, ఎటువంటి పక్షపాతం కూడా ఉండకూడదు, వితౌట్ హైపోక్రసీ. చూడండి, దేవుడు ఇచ్చే జ్ఞానాన్ని, ఈ జ్ఞానం మనకు కావాలని అడుక్కోవాలి. ఇలాంటి జ్ఞానం మనకు కావాలి ప్రభా. అలాంటప్పుడు అందరినీ ప్రేమిస్తాము, అందరినీ ఆహ్వానిస్తాము, మేలును కోరుతాం, కానీ కీడు మనకి రాదు అసలు. కాబట్టి దేవుని ప్రేమించడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ లేకుండా నాకు ఇది చేయలేదు, అది చేయలేదంటే దేవుడు ఎలా చేస్తాడు? హౌ ఈస్ ద పాసిబుల్? నిజంగా చాలా బాధ వేస్తుంది నాకైతే. ఎందుకు చిన్న ప్రాబ్లం వస్తేనే అంత కృంగిపోవాల్సిన అవసరం లేదు. చిన్న సమస్య వస్తేనే అంత కృంగిపోతే, నువ్వు క్రీస్తుని మీద బండ మీద కట్టుకున్నావా, లేకుంటే ఇసుక మీద కట్టుకున్నావా? నీ పునాది ఇసుక మీద కట్టుకోవడం వేస్ట్. క్రీస్తుని బండ మీద మనం పునాది కట్టుకున్నప్పుడు కదలవు, బెదరవు, భయపడవు అసలు. ప్రభు చెప్తున్న మాటలు ఇవి. మనం ఏ విధంగా ఆయన ప్రేమిస్తున్నాము, ఏ విధంగా ఆయన ఆరాధిస్తున్నాము, ఏ విధంగా ఆయన వెతుకుతున్నాము. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు, నన్ను ప్రేమిస్తే ఇన్ని చూడండి, నీ పూర్ణ హృదయంతో నువ్వు ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో నువ్వు ప్రేమించాలి, పూర్ణ వివేకంతో నువ్వు ప్రేమించాలి, పూర్ణ జ్ఞానంతో, బలంతో నువ్వు నన్ను ప్రేమించాలి. నిన్ను ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను అంటున్నాడు. నువ్వు నిన్ను ప్రేమిస్తే నన్ను ప్రేమిస్తానంటూ, నన్ను వెతికే వాళ్ళు జాగ్రత్తగా వెతికితేనే నన్ను కనుక్కుంటాను అంటున్నాడు దేవుడు. నన్ను ప్రేమించే వాళ్ళు నేను తప్పిస్తాను అంటున్నాడు. చూడండి ఎంత మంచి మాటలు ఆయన చెప్తున్నది. జ్ఞానము ఎప్పుడు కూడా ఆయన విడక పట్టుకుంటే పరలోక జ్ఞానమును మనకి ఇస్తానంటున్నాడు. అయితే మనము ఫస్ట్ ఆయన ప్రేమించాలి. ఏ విధంగా మనం ఆయన ప్రేమిస్తున్నామో మనం పరీక్షించుకోవాలి. అప్పుడే నువ్వు ప్రేమిస్తే చాలు, నీ దగ్గరికి వచ్చి అన్ని పడతాయి. అక్కడేమన్నాడు,
నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికర్తలుగా నేను చేయుదును, వారి నిధులు నింపుదును. మనకు అవే కదా కావాల్సినది. మనకు ఆశీర్వాదాలే ఆశీర్వాదాలే ఆశీర్వాదాలే, వేరే ఆలోచన ఉండదు. వాటి గురించి నువ్వు వెతకాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ ఏమంటున్నాడు దేవుడు? గ్రాంటింగ్ అండ్ ఇన్హెరిటెన్సీ దోస్ లవ్ మీ అండ్ ఫిల్లింగ్ దేర్ ట్రెజర్. ఆయన ప్రేమించు చాలు అంటున్నాడు దేవుడు. ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని చేయకుండా అంత వెతికితే ప్రయోజనమే లేదు. ఆశీర్వాదాలు ఇచ్చినాడు దేవుడు, ఇచ్చినాడు. మనం ప్రేమించాలి. ఫస్ట్ ఆయన ప్రేమించాలి. ఆయన ప్రేమిస్తే చాలు. ఐశ్వర్యవంతురాలుగా నేను చేస్తాను అంటున్నాడు. ఆస్తికర్తలుగా అంటే అదే. మనకేం తప్పు చేయడు ఆయన. ఏ విషయంలో తక్కువ, నేను నిధులని నింపుతాను అంటున్నాడు. ఇంకేం కావాలా? ప్రేమించడం కష్టమా? ఈ లోక ప్రేమ కోసం పరిగెడుతుంటాం, వ్యర్థమైన దానికోసం. అది వ్యర్థం అసలు. దాన్ని ప్రేమించడం వల్ల బాధ, వేదన, కష్టమే ఉంటుంది కానీ ఏడుపు ఉంటుంది కానీ సంతోషం ఉండదు. దేవుని ప్రేమించి చూడు, నువ్వు సంతోషము, సమాధానం, ఆనందము, నీకు కావాల్సినవన్నీ నీ దగ్గరకు వచ్చి పడతాయి. ఆ జీవితమే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ నువ్వు దేవుని ప్రేమించి చూడు. దేవుడు నిన్ను ప్రేమించినప్పుడు నీ లైఫ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. అంత మంచి మాటలు, ఈ మాటలు మనం హృదయంలో పెట్టుకోవాలి. ఆయన ప్రేమించడం స్టార్ట్ చేయాలి. ఆయన వెతకడం స్టార్ట్ చేయాలి. జాగ్రత్తగా వెతుకుంటున్నాడు. నిధులు మన ధ్యానం. కోపమొద్దు, ద్వేషమొద్దు, అసూయవద్దు. అసలు అది వెరీ డేంజర్. అసలు మనలో నుంచి వస్తాయి అవన్నీ. ఎప్పుడు నువ్వు యేసుని ప్రభు ప్రేమిస్తావో వాటన్నీ అంతకవే వెళ్ళిపోతాయి. చూపు డేంజర్, ఆలోచన డేంజర్, వినడం డేంజరు, మాట్లాడడం కూడా డేంజరు, హృదయ ఆలంపలు మరీ డేంజరు. ఇవన్నీ మృగాలన్నీ ఒక్క ప్రభువుని నువ్వు ప్రేమించడం వల్ల, యేసుని నువ్వు ప్రేమించడం వల్ల వీటన్నిటినీ బయటకు వెళ్ళిపోతాయి. ఆయన సిలువని నీ హృదయంలో పెట్టుకో చాలంతే. ఆ ప్రేమ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ ప్రేమ లక్షణాలు మనకు వచ్చేస్తాయి. ప్రేమించు. శత్రువుని కానీ ప్రేమించు. నిన్ను అసహించుకున్నారా ప్రేమించు. నిన్ను ద్వేషించినారా ప్రేమించు. అప్పుడే దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి మనల్ని తిట్టినారని వాళ్ళని తిట్టద్దు, మనల్ని ఏమో అన్నారని వాళ్ళ వైపు వెళ్ళొద్దు. నాకు ప్రభు కావాలి. ప్రభు ఏం చెప్తున్నాడు? నేను ఆయన ప్రేమించడం, ఆయన నన్ను ప్రేమించడం. ఆయన ప్రేమిస్తే ఇవన్నిటిని, లక్షణాలన్నిటినీ మనము పొందుకోగలుగుతాం. చాలా మంచి దేవుడు, చాలా గొప్ప దేవుడు. ఆయన ప్రేమించడం వల్ల ఇన్ని లక్షణాలను మనం పొందుకోగలుగుతాము. ఇవన్నిటి కూడా మనం ఆశీర్వదించగలుగుతాం. అన్నీ ఒక ప్రేమించడం వల్లనే ఇన్ని పొందుకోగలుగుతాం అనేది మనకి దేవుడు బయలుపరుస్తున్నాడు. ఈ దేవుడు ఆషామాషమైన దేవుడు కాదు. ఆషామాషగా తీసుకోవద్దండి. ఆయన నేను ప్రేమించాలి అని ఒక తీర్మానం చేసుకోండి అంతే. నువ్వు ఆయన నిన్ను ప్రేమించడం స్టార్ట్ అయితే ఈ ప్రపంచం నిన్ను ఆపదు. ఎవరు ఆపలేరు. నువ్వు ఫస్ట్ ఆయన ప్రేమించడం నేర్చుకో. ఆయన నిన్ను ప్రేమించినాడు అనుకో, నిన్ను ఎవ్వరు కూడా ఆపలేరు. అంత మంచి ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ అండి. అంత మంచి ప్రేమని మనం దూరం చేసుకోవద్దు కదా. కష్టమైంది, ఏం కష్టం లేదు. కాబట్టి ఆయన ఫస్ట్ మనం ప్రేమిస్తే, ఆయన ప్రేమని మనం పొందుకున్నప్పుడు ఆ జీవితమే మారిపోతుంది. ఫస్ట్ మనం ఆయన ప్రేమించాలి. పూర్ణ ఆత్మతో, పూర్ణ జ్ఞానంతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో ఆయన ప్రేమించడం వల్ల అన్నిటినీ మనము స్వతంత్రించుకొని ఆయన్ని మహిమపరిచే విధంగా, ఆయన్ని ఘనపరిచే విధంగా, ఆయన్ని కొనియాడే విధంగా మనం జీవిస్తాము. అన్ని విషయాల్లో మనం ఫలిస్తాం. ఆరోగ్యంలో, ఐశ్వర్యంలో, అన్ని విషయాల్లో ఫలిస్తాం. ఆయన కోరుకుంటున్నది ప్రేమ. చూడండి, ప్రభు నాకు ఇది చేయాలంటాం, మంచిదే కదా, గుడ్. కానీ దేవుని ప్రేమిస్తున్నావా? దేవుడు అడుగుతున్నాడు, డూ యూ లవ్ మీ? డూ యూ లవ్ జీసస్? నన్ను ప్రేమిస్తున్నావా అంటున్నాడు దేవుడు. కాబట్టి మనం ఫస్ట్ ప్రేమిస్తే, ఆయన నన్ను ప్రేమించినాడు అంటే మన జీవితాలు మారిపోతాయనే విషయం మనం మర్చిపోవద్దు. కాబట్టి ఈ కొద్ది వాక్యము, దేవుడు ఇచ్చిన ఈ కొద్ది వాక్యాన్ని జీవించబడింది కాక.